పవన్ గత ప్రభుత్వంలో ఆ శాఖ ఈ శాఖ అనే కాదు ప్రతి శాఖలోనూ అవినీతి అక్రమాలే జరిగాయి అండ్ దీనికి సంబంధించి ఇప్పుడు స్టాంప్ అలాగే రిజిస్ట్రేషన్ శాఖలోనూ ఇలాంటి భాగోతాలే బయటపడుతున్నాయి. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అస్మదీయులకు కాంట్రాక్టులు అప్పచెప్పడంలోనూ అలాగే దీనికి సంబంధించి అంటే మొత్తం కూడా టెండర్లు పిలవడంలోనూ ప్రతి ఒక్క దాంట్లోనూ అక్రమాలు అవినీతులే జరిగాయి. అండ్ ఈ శాఖలను అడ్డు పెట్టుకుని అటు ప్రైవేటు అండ్ అలాగే ప్రభుత్వ భూములను అప్పనంగా కాజేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. చూస్తే గత ప్రభుత్వంలో ఏపీలో జరిగిన అక్రమాలు అన్నీ ఇన్ని కావు. అస్మదీయ కంపెనీలకు కాంట్రాక్ట్ కట్టబెట్టేందుకు అడ్డగోలుగా టెండర్ ప్రక్రియ నిర్వహించారు. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో ఇలాంటి భాగోతమే జరిగింది. ఈ శాఖను ఉపయోగించుకుని ప్రభుత్వ ప్రైవేటు భూములు కొల్లగొట్టిన వైసీపీ నేతలు టెండర్ల గోల్మాల్కు స్కెచ్ వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 295 రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉండగా వాటిలో ఎంపిక చేసిన 10 కార్యాలయాల్లో ఆధునిక హంగులు సదుపాయాలతో మెరుగైన సేవలు అందించాలన్న ప్రతిపాదన చేశారు. 2023లో టెండర్లు పిలిచారు. కొన్ని కంపెనీలు వేశాయి. వాటిలో L1ను ఖరారు చేసే లోపే ముగిసిన టెండర్ ప్రక్రియను జూలైలో రద్దు చేశారు. ఇందుకు నాటి ప్రభుత్వం ఎలాంటి కారణాలు చెప్పలేదు. ఆ తర్వాత సెప్టెంబర్లో మళ్లీ టెండర్లు పిలిచారు. ఈసారి రామ్ ఇన్ఫో అనే వైసీపీ అస్మదీయ కంపెనీ 127 కోట్లతో టెండర్ వేసింది. ఈ కంపెనీతో పాటు టెక్బుల్ సాఫ్ట్వేర్, SRIT అనే కంపెనీలు టెండర్లు వేశాయి. రకరకాల కారణాలు చెప్పి టెక్బుల్ సాఫ్ట్వేర్ ను అర్హత లేదని ప్రకటించారు. రేసులో రామ్ ఇన్ఫో, SRIT కంపెనీలు మిగిలాయి. టెక్నికల్ బిడ్, ఫైనాన్షియల్ బిడ్ విభాగాల్లో రామ్ ఇన్ఫోకు అనుకూలంగా వ్యవహరించి దానికే కట్టబెట్టారు. టెండర్ విలువ 100 కోట్లు దాటితే జ్యుడిషియల్ పరిశీలనకు వెళ్లి ఆమోదం పొందాలి. దాన్ని గట్టెక్కేందుకు రామ్ ఇన్ఫో తాను వేసిన బిడ్ ను 127 కోట్ల నుంచి 99.75 కోట్లకు తగ్గించుకుంది. టెండర్ల ప్రక్రియ ముగియగానే ఎన్నికల కోడ్ రావడంతో పనులు చేపట్టలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రామ్ ఇన్ఫోకు అనుకూలంగా కొందరు అధికారులు పావులు కదుపుతున్నారు. నాటి ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో L1 గా మారింది రామ్ ఇన్ఫో. కేవలం 10 కార్యాలయాల కోసం వేసిన 100 కోట్ల టెండర్తో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 295 కార్యాలయాల్లో సదుపాయాలు మెరుగుపరచవచ్చు. ప్రజలకు రిజిస్ట్రేషన్ సేవలు సులభతరం చేయాలనుకుంటే ముందుగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఇంటర్నెట్ స్పీడ్ పెంచాలి, సాఫ్ట్వేర్ ను బలోపేతం చేయాలి. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, తమ అన్యాయులైన కంపెనీలకు సంబంధించినంత వరకు గత ప్రభుత్వం ఇష్టానుసారంగా టెండర్లు కట్టబెట్టినట్టు మరోసారి తేటతెల్లమైంది. ముఖ్యంగా రామ్ ఏదైతే రిజిస్ట్రేషన్ చేసేటువంటి రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో ఇలాంటి భాగోతం ఇప్పుడు బయటపడింది. ఈ శాఖను ఉపయోగించుకొని ప్రభుత్వ ప్రైవేటు భూములు కొల్లగొట్టేందుకు వైసీపీ నేతలు వైపు ప్రయత్నం చేస్తే టెండర్ల గోల్మాల్ కు మరొక నేత స్కెచ్ వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 295 రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉండగా వాటిలో ఎంపిక చేసిన కేవలం 10 కార్యాలయాల్లో ఆధునిక హంగులు సదుపాయాలు మెరుగైన సేవలు అందించాలనే ప్రతిపాదన చేయడం జరిగింది. 2023లో టెండర్లు పిలిచినప్పటికీ కూడా కొన్ని కంపెనీలు వేసినప్పటికీ L1 గా ఖరారు చేసే విషయంలో టెండర్ ప్రక్రియలో పూర్తి చేయకుండా జూలైలో దాన్ని రద్దు చేశారు. అయితే ప్రభుత్వం ఎలాంటి కారణాలు దీనికైతే చెప్పలేదు. ఆ తర్వాత సెప్టెంబర్ లో మళ్లీ టెండర్లు పిలిచి ఈసారి రామ్ ఇన్ఫోటెక్ అనే అస్మదీయ కంపెనీకి 127 కోట్లకు టెండర్ వేయడంతో ఈ కంపెనీతో పాటు టెక్స్ట్ బుక్ సాఫ్ట్వేర్, టెక్బుల్ సాఫ్ట్వేర్, అదేవిధంగా SRIT అనే కంపెనీలు కూడా టెండర్లు వేశాయి. రకరకాల కారణాలు చెప్పి టెక్బుల్ సాఫ్ట్వేర్ ను అర్హత లేదని ప్రకటించారు. రేసులో రామ్ ఇన్ఫోతో పాటు SRIT కంపెనీలు మాత్రమే మిగిలాయి. టెక్నికల్ బిడ్, ఫైనాన్షియల్ బిడ్ విభాగాల్లో రామ్ ఇన్ఫోకు అనుకూలంగా అధికారులు వ్యవహరించి చివరకు టెండర్లు దానికే కట్టబెట్టారు. అయితే ఏదైతే న్యాయ సమీక్ష తప్పించుకునేందుకు 127 కోట్ల టెండర్లు వేసిన రామ్ తరువాత దాన్ని 100 కోట్లకు దాదాపు 97.67 కోట్లకు తగ్గించుకున్న పరిస్థితి అయితే ఉంది. దీని ద్వారా ఏదైతే న్యాయ సమీక్షను తప్పించుకోవడానికి 99.75 కోట్లకు తగ్గించుకునే టెండర్ల ప్రక్రియ తిరిగి వేయడం జరిగింది. దీంతో
జ్యుడిషియల్ పరిశీలన నుంచి తప్పించుకోవడంతో పాటు వారికి టెండర్లు కట్టబెట్టే అంశం పైన ముందుకు వెళ్లే పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారింది, ఎన్డీఏ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వచ్చింది. అయినప్పటికీ కూడా రామ్ ఇన్ఫోకు అనుకూలంగా కొందరు అధికారులు పావులు కదుపుతూ వారికే ఈ టెండర్లు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో ముఖ్యంగా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సౌకర్యాలు మెరుగు చేయాలంటే బల్లలు కుర్చీలు కాదు, ముందు చేయాల్సిన ఇంటర్నెట్ స్పీడ్ పెంచడం, అదేవిధంగా ఇంటర్నెట్ స్పీడ్ పెంచడంతో పాటు అక్కడ సౌకర్యాలకు సంబంధించి ఇబ్బందులు లేకుండా చూడడం, బ్యాంకులు సమీపానికి తీసుకురావడం, ఇటువంటివి చేయకుండా మిగిలిన అంశాల్లో హంగుల కోసం కేవలం 10 కార్యాలయాల్లోకే ఇంత భారీ ఎత్తున ఖర్చు చేయడం ఎంతవరకు సమంజసం అనే వాదన కూడా వినిపిస్తోంది. అవసరమైతే ఈ మొత్తాన్ని ఖర్చు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కార్యాలయాలు కూడా అభివృద్ధి చేయాలి, ముఖ్యంగా ఇంటర్నెట్ స్పీడ్ లాంటి వాటిని పెంచాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం అయితే వ్యక్తం అవుతోంది. రైట్, థ్యాంక్ యూ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.